బగ బగ మండేటి నిప్పుల దండై కడుపేదల బతుకులకు ఉంటడు అండై కడుపేదల బతుకులకు ఉంటడు అండై పెంబర్తి గడ్డ మీద పొడిచే పొద్దై బండ్రుల వన్య సిద్ధులన్నా కదిలే బండ్రుల వన్య సిద్ధులన్నా కదిలే కాంగ్రెసు జెండని గుండె కత్తుకున్నారు సర్పంచ్గా సమరానికి బరిలో నిలుసున్నారు జనబలమే తన బలమంటూ కదము తొక్కుతున్నారు బయలెల్లి వస్తుండ్రు బయలెల్లి వస్తుండ్రు బయలెల్లి వస్తుండ్రు ఇంటి ఇంటికి బండ్రుల వన్యక్క సిద్ధులన్నలు పెంబర్తి గ్రామాన్ని మార్చడానికి సర్పంచుగా సమరానికి సిద్ధమాయను బయలెల్లి వస్తుండ్రు ఇంటి ఇంటికి బండ్రుల వన్యక్క సిద్ధులన్నలు పెంబర్తి గ్రామాన్ని మార్చడానికి సర్పంచుగా సమరానికి సిద్ధమాయను బడుగు బలహీనులకు బలమయ్యి ఉంటారు నిరుపేదల పెన్నిదయ్యి నీడనిస్తూ ఉన్నారు నిరుపేదల పెన్నిదయ్యి నీడనిస్తూ ఉన్నారు ప్రజాసేవ లక్ష్యంగా కదులుతున్న నేతలు స్వార్థమే లేకుండా ప్రజా సేవలెన్నో చేసెను స్వార్థమే లేకుండా ప్రజా సేవలెన్నో చేసెను కత్తెర గుర్తుకే మనము మన ఓటు వేద్దాము సర్పంచ్. నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ప్రస్తుతానికి జనగామ జిల్లా పెంబర్తి గ్రామంలో ఉన్నాం. మనం ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బండ్రు లావణ్య సిద్ధులు ప్రచార శైలిని ఒక్కసారి పరిశీలిస్తే ఇక్కడ రెండు కూటముల మధ్య ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ వీళ్ళతో పాటు ఇంకా ఇండిపెండెంట్ కూడా పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ డబ్బు ఉన్నవారికి డబ్బు లేని వారికి ఒక యుద్ధం లాగా కొనసాగుతుంది. డబ్బున్న వారు ఎట్లా ప్రచారంలో కొనసాగుతున్నారో డబ్బు లేని బండ్రు లావణ్య సిద్ధుల వెంట కూడా అంతకంటే ఎక్కువ జనం కనిపిస్తున్నట్టు మనకు అర్థమవుతా ఉంది. మనం జనం టీవీ సర్వే ఒక 10 మందితో ఈరోజు ఈ పెంబర్తి గ్రామంలో సర్వే నిర్వహించినాం. సో ఇక్కడ ఈ గెలుపోవటంలు ఎట్లా ఉన్నాయి, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, బండ్రు లావణ్య సిద్ధులు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఏమేమి సమస్యలు ఉన్నాయి, పెంబర్తిలో గెలిచిన తర్వాత ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తారు, ఏం హామీ ఇస్తున్నారు పెంబర్తి గ్రామ ప్రజలకి, ఎదుటి వారితో ఎట్లా వాళ్ళు డబ్బు ప్రభావాన్ని ఎట్లా కొనసాగించబోతున్నారు, గతంలో వాళ్ళు అనేక రకాల ప్రజాప్రతినిధులుగా ఏఎంసీ చైర్మన్గా సర్పంచ్గా జెడ్పీటీసీగా అనేక రకాల పదవులు అనుభవించారు, ఏం ఇక్కడ అభివృద్ధి చేయలేదనేటువంటి మాట జనాలలో వినబడుతుంది. మరి అతన్ని ఎట్లా ఢీకొనబోతున్నారు, అన్ని అంశాలు మనం మాట్లాడబోయే ముందు ఒకసారి పరిచయం చేసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే. ఓకే, ఇక్కడ మొత్తం జనాభా ఎంత ఉంది ఈ గ్రామంలో? పట్టుకోకండి. 5,000 ఉంది. మొత్తం వార్డులు ఎన్ని ఉన్నాయి? 12 వార్డులు ఉన్నాయి. ఓకే, మీరు సర్పంచ్గా గెలిస్తే మీకు ప్రధాన సమస్యలు ఏమున్నాయి, ఇక్కడ ఏం పరిష్కరిస్తారు? అన్నీ గెలిపిస్తే అన్నీ సిసి రోడ్లు ఓపిస్తాం, మోరీ లేపిస్తాం, లైట్ లేపిస్తాం, అది యూటర్న్ చేపిస్తాం, బస్సు ట్రైన్లు ఆపిస్తాం. నన్ను గెలిపిస్తే ఇవన్నీ చేస్తాం. అభివృద్ధికి ఇందిరా మిల్లు కూడా ఇప్పిస్తాం. ఓకే, అట్లాగే ఇంకొక ప్రధాన అంశం మనకి పెంబర్తి గ్రామంలో కనబడతా ఉంది. ఇప్పుడు ఈ పోటీ చేసేటువంటి అభ్యర్థుల వాళ్ళ అబ్బాయి ఆర్మీలో దేశ సేవ చేస్తున్నాడు. మరి వీళ్ళు ఇక్కడ సేవ చేయడానికి వస్తున్నారు, గ్రామంలో సేవ చేయడం కోసం సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. ఒకసారి ఆ విషయం కూడా మాట్లాడదాం. మా కొడుకు ఆర్మీ పోలీసు, ఆయన దేశ సేవ కోసం పోయిండు, నేను ఊరు సేవ కోసం చేస్తా. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం వాళ్ళ భర్త అనేటువంటి సిద్ధులు గారితో క్లియర్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఊర్లో సమస్యలు ఏమున్నాయి ఆయన కాంగ్రెస్ పార్టీ గతంలో గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, గతంలో ఏం సమస్యలు ఉన్నాయి, ఎట్లా పరిష్కరించారు, ఇప్పుడు అధికార పార్టీ ఉంది కాబట్టి వచ్చే సమస్యల్ని 5 సంవత్సరాల్లో సర్పంచ్గా గెలిస్తే ఎట్లాంటి పరిష్కారం చేయబోతున్నాడో ఒకసారి చూద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఓకే, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? ప్రధాన సమస్యలు సీసీ రోడ్లు ఒకటి, డ్రైనేజ్ ఇప్పుడు అండర్ డ్రైనేజ్ లేవు, ఊళ్ళో పెద్ద సమస్య. ప్లస్ ఇందిరా ఇల్లు కూడా లేవు అని తెప్పించినాం మొన్న. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేని ఘనత బీఆర్ఎస్ పార్టీ. మేము అధికారం రాగానే 40 ఇండ్లు మేము తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చినాం. సీసీ రోడ్లు ఓపించినాం మొన్న. ఎన్ని 55 లక్షలు, ఒకటి 65 లక్షల సీసీ రోడ్ కూడా తెప్పించాం. ఇంకోటి మెయిన్ సమస్య ఏంటంటే హైవే అనుకొని ఉన్న పెంబర్తి గ్రామానికి గత ఉన్న సర్పంచులు కానీ అధికారులు కానీ
ఏం చేయాలంటే యూటర్న్ కాకుండా అండర్ పాస్గా ఫ్లైఓవర్ అయ్యేదాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్లైఓవర్ వద్దు అదైతే అయితే ఆయన ఉన్న ఆస్తుల దిక్కు విలువ చేసుకొని అక్కడ ఒక్కటే యూటర్న్ పెట్టిన ఘనత ఆయన. ఇప్పుడు నేను మరి గెలవగానే యూటర్న్ కూడా అండర్ పాస్ చేస్తాను, రోడ్ యూటర్న్ రెండో యూటర్న్ కూడా చేద్దామని నేను కోరుకుంటున్నా. అట్లే ఊళ్ళో కోతుల సమస్య బాగుంది, ఆ కోతులు కూడా ఇస్తున్నా. ఇప్పుడు ఇంకొకటి లేని ఒక ఉన్నోనికి లేనోనికి జరుగుతున్న యుద్ధం ఇది. ఆ యుద్ధానికి ఆయన ఎన్ని డబ్బులు ప్రలోభాలు పెట్టినా ఏది పెట్టినా ఓటర్లు కానీ పెంబర్తి జనం అంతా కానీ నా వైపు ఉందని నేను హెచ్చరిస్తున్నాను. ఇక్కడ ఇంకొకటి అంటే మేము ఊర్లో తిరిగినప్పుడు మా దృష్టికి వచ్చినటువంటి ప్రధాన సమస్య ఏంటంటే బస్సులు ఇక్కడ ఆగడం లేదు. జనగామ వెళ్ళేటువంటి లేదా హైదరాబాద్ వెళ్ళేటువంటి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. జనగామలో కాలేజ్ చేసేటువంటి విద్యార్థులకు చాలా ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను మీరు ఎట్లా పరిష్కరిస్తారు? మేము మాకున్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానీ ఇంకా వేరే మంత్రులు కానీ మా ఉన్న ఎంపీ గారు కానీ దృష్టికి తీసుకుపోతాం. మేము గెలిచిన వెంటనే తక్షణమే ఆ బస్ స్టాప్ ఇప్పించి, ఇదివరకు మా ప్రతాప్ రెడ్డి కూడా బస్ స్టాప్ ఇప్పిస్తాను ఒప్పుకున్నాడు. ఆ బస్ స్టాప్ కూడా తెప్పిస్తాం. బస్సులు ఆగిపించే బాధ్యత నాది. ఓకే, ఇక్కడ ఎడ్యుకేషన్ సంబంధించిన స్కూలు ఒకటి, తర్వాత హెల్త్, ఈ రెండు అంశాలలో మీరు ఈ గ్రామ ప్రజలకు సేవ ఎట్లాంటి సేవ చేస్తారు? హెల్త్కి సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి. ఎడ్యుకేషన్ సంబంధించిన హై స్కూల్ ఉంది, ఒకటి ప్రైమరీ స్కూల్ ఉంది. పెంబర్తిలో 2 స్కూళ్ళు ఉన్నాయి. ఆ స్కూళ్ళకి ఎలాంటి విద్య లోటు లేకుండా ఉపాధ్యాయులు కూడా రానికి తీసుకురావడానికి క్రీడా ప్రాంగణం చేపిస్తాం. ఇంకా ఏమి ఉన్నా ముందు ఏది ఉన్నా చేపించే బాధ్యత నాది. తరగతి గదులు కూడా అవసరం ఉంటాయి, అవి కూడా తెప్పిస్తాం ఫండ్స్ నుంచి, ఎంపీ గారి నుంచి. అని మా గవర్నమెంట్ ఉంది కాబట్టి అవన్నీ చేసే బాధ్యత నాది. అదే హెల్త్ సెంటర్ కూడా మేము ముందుండి చేపించి ఒక డ్యూటీ డాక్టర్ కూడా ఇప్పిస్తాం, ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. ఇక్కడ మనం చూడొచ్చు అంటే డబ్బున్న వారికి డబ్బు లేని వారికి జరుగుతున్న పోరాటం. మరి అంత డబ్బు ఉంది, అంత రాజకీయ పలుకుబడి ఉంది, అట్లాగే కొన్ని దఫాలుగా రకరకాల పదవులలో హోదాలలో ప్రజాప్రతినిధిగా కొనసాగిండ్రు ఎదుటి వాళ్ళని ఎట్లా ఢీకొనబోతున్నారు? మరి మేము ఎట్లా ఢీకొనాలి? జనమే మా బలం. గవర్నమెంట్ ఇచ్చే పథకాలే ఉన్నాయి, ఆ పథకాల ఆశకే మేము ముందుకున్నాం. వాళ్ళు ఇదివరకు గత ప్రభుత్వంలో ఒక జెడ్పీటీసీ చేసిండు, ఒక ఏఎంసీ చైర్మన్ చేసిరు, 2 భార్యాభర్తలు. ఇంకా 2 దఫాలు సర్పంచ్గా చేసిరు భార్యాభర్తలు. జెడ్పీటీసీ సర్పంచులు అని చేసినా కూడా ఇంకా కావాలని, కొత్త యువకులకు కావాలని ఊరంతా కోరుకుంటుంది. ఆ యువకునిగా మేము ఈ పార్టీ నుంచి వచ్చాం. మేము ప్రజలే మా బలం, ప్రజలకే మా ధ్యేయం. అంటే ఆయన మాట్లాడుతూ ఊరిని గత 20-25 సంవత్సరాల నుంచి నేను కాపాడుకుంటూ వస్తున్నా, ఊరికి సేవ చేస్తున్నా అని చెప్పేసి అంటున్నాడు. మరి మీరు దానికి ఏం ప్రతిస్పందిస్తారు? ఊరుకు మేము కాపాడేది ఏమీ లేదు. గత చెన్నారెడ్డి చేసిన అన్ని పనులే. 400 నుంచి 500 ఎకరాలు లేవటి చేపించిండు వెంచర్లు. అది లేవట్లేదు, ఏమి లేదు, వెంచర్లే. దానికి మనం ఇప్పుడు ఒక లేవటి చేస్తే గ్రామ పంచాయతీ కింద ల్యాండ్ అలాట్మెంట్ చేస్తారు, అది కూడా అలాట్మెంట్ చేయని ఘనత ఆయన. మేము అట్లాంటిది కాదు, అమ్ముకున్నాడు. అది ఎందుకు ఎకరం గ్రామ పంచాయతీ ఒక 100 ఎకరాలు చేస్తే 1 ఎకరం భూమి వస్తుంది, 2 ఎకరాల భూమి వస్తుంది గ్రామ పంచాయతీకి. ఆ 2 ఎకరాలు కూడా రాకుండా అవి మాకే మేమే చూసుకున్నది నీకని పర్మిషన్ ఇచ్చిన ఘనత ఆయన. మేము అట్లాంటిది కాదు, మేము ఇంకా ముందు అన్ని చేసే బాధ్యత మాది. మీరు సర్పంచ్గా గెలిస్తే ఆ గ్రామ పంచాయతీ సంబంధించి ఆయన చేసినటువంటి స్కాములు, భూములు ఇవన్నీ కూడా విచారణ చేసి దానికి సంబంధించిన గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నా నేను. మీ టీవీ రిపోర్ట్ ముందు కూడా చెప్తున్నా, ఖచ్చితంగా మీడియా సాక్షిగా అవన్నీ బయటికి తీసి ఆయన ఏదో కుంభకోణాలు ఏందో ఉన్నాడో బయటికి మెడల్ వంచి చేస్తామని చెప్తాను. అయితే ఇక్కడ ఎక్కువ యువత కనబడతా ఉంది. వీళ్ళకు చాలామంది చదువుకోవడానికి గ్రంథాలయం కావచ్చు, లేకపోతే యువతకు ఓపెన్ జిమ్ లాంటివి, ఇట్లా వాళ్ళకు ఏదైనా ట్రైనింగ్ సెంటర్, కోచింగ్ సెంటర్లు కోసం హైదరాబాద్కు పోతా ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్ ఇవన్నీ కూడా ఇక్కడ ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందా? ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసాము. మా మేనిఫెస్టోలో పెట్టాను 16 అంశాలు. ఆ 16 అంశాలు నేను గెలవగానే అమలు చేస్తానని నేను కోరుకుంటున్నాను. సీసీ కెమెరాలు కానీ, యువతకు ఓపెన్ జిమ్ కానీ, గ్రంథాలయం కూడా ఓపెన్ చేస్తాం, మూతపడ్డది. అట్లే ఊళ్ళో కూడా ఒక వాటర్ ప్లాంట్ కూడా మూతపడ్డది, దాన్ని కూడా ఓపెన్ చేస్తాం. తక్షణమే గెలవగానే ఓపెన్ చేపిస్తామని కోరుకుంటున్నాం. మొత్తం మీద బండ్రు లావణ్య సిద్ధులు ఇక్కడ ఒక 16 అంశాలతో వాళ్ళ మేనిఫెస్టోని రిలీజ్ చేసిర్రు. ఆ 16 అంశాల్లో పూర్తిగా ఈ నిఘా నీడలో, పెంబర్తి గ్రామాన్ని నిఘా నీడలో పూర్తి భద్రతా వలయంలో ఎట్లాంటి అరాచకాలు జరగకుండా, ఎట్లాంటి ఇబ్బందులు జరగకుండా దాదాపు 30 నుండి 40 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తాం, పచ్చదనం పరిశుభ్రత కోసం పాటుపడతాం. ఇట్లా అనేక రకాల ముఖ్యంగా ఇక్కడ కుక్కల బెడద, కోతుల బెడద ఉంది. దీన్ని కూడా వస్తే సర్పంచ్గా గెలిచిన తర్వాత వీలుంటే గవర్నమెంట్ నిధులతోటి, లేదంటే నా సొంత నిధులతోటి
ఏర్పాటు చేపించి వాటిని పంపించే బాధ్యత తీసుకుంటానని చెప్పేసి చెప్తున్నాడు. ఇట్లాంటి మొత్తం మీద మనం చూడొచ్చు ఇక్కడ 16 అంశాలతోటి మేనిఫెస్టో రిలీజ్ చేసిర్రు. మరి ఒకవైపు డబ్బు ఉన్నటువంటి వ్యక్తులకు, మరొక వైపు 16 అంశాల మేనిఫెస్టో ఉన్నటువంటి వ్యక్తికి జరుగుతున్న పోరాటం. ఏదేమైనా పెంబర్తి గ్రామ ప్రజలు ఇప్పుడు డిసైడ్ అయినటువంటిది మనకు వచ్చినటువంటి సమాచారం ఏంది, ఒక కుటుంబానికే గత 15-20 సంవత్సరాలుగా అధికారం ఇస్తే ఈ గ్రామం ఇట్లే ఉంది కాబట్టి కొత్త తరాన్ని కోరుకుంటున్నారు అనేటువంటి విషయం జనం టీవీ దృష్టికి వచ్చింది. అయితే ఇంకొక అంశం అడుగుదాం, మీరు గెలిచిన తర్వాత రాజకీయాలు అంటే మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకే సంక్షేమ పథకాలు కావచ్చు అన్ని కావచ్చు ఇస్తారా, లేదా పేద ప్రజలందరినీ గ్రామ ప్రజలందరినీ సమానంగా చూస్తారా? కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజలకు ఇచ్చే పార్టీ. మేము మా పార్టీ కార్యకర్తలకు కాదు అందరినీ సమన్వయం చేసుకుంటూ ఊళ్ళో పేద ప్రజలకు కానీ ఊరు మొత్తం మీద జనాలకు అందేటట్టు సంక్షేమ పథకాలు అందేటట్టుగా నేను కృషి చేస్తున్నాను. 1వ వార్డు ఇట్టమైన వెంకటేశ్వర్లో గౌన్ గుర్తమ్మ. ఇక్కడ ఉన్న 1వ వార్డు మహిళలు పురుషులు అందరు కలిసి 1వ వార్డు గౌన్ గుర్తుకు ఓటేసి గెలిపించగలని ప్రార్థిస్తున్నాం అమ్మా. 2వ వార్డు మంద మణికంఠ గ్యాస్ పై గుర్తమ్మ. 2వ వార్డులో ఉన్న మహిళలందరూ పురుషులందరూ ఈ అబ్బాయికి ఓటేసి గెలిపించాలని మనవి చేస్తున్నాం అమ్మా. 3వ వార్డు పురి పద్మ గౌను గుర్తమ్మ. 3వ వార్డు ప్రజలందరూ వార్డుకు గౌను గుర్తు కోటేయండి అమ్మా. 4వ వార్డు తుప్పుడు కవిత గ్యాస్ గుర్తమ్మ. తుప్పుడు కవిత గ్యాస్ పై గుర్తమ్మ. 4వ వార్డుల ప్రజలందరూ అమ్మాయిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆశిస్తున్నాం అమ్మా. 5వ వార్డు అంబాల లోకేష్ బీరువా గుర్తమ్మ. అధిక మెజార్టీతో గెలిపించగలరని మనవి చేస్తున్నాం అమ్మా. 6వ వార్డు రాగి ఈశ్వరమ్మ. ఈమె చూడమ్మా, ఇంత పెద్ద వయసులో కూడా ఆమె తోస్ట సర్వీస్ చేద్దామని ముందుకు వచ్చింది. ఆమె ఈ వయసులో కూడా నేను నా వంతు సహకారం ప్రజలకు సేవ చేస్తానని ముందుకు వచ్చిందమ్మా. భారీ మెజార్టీతోనే 6వ వార్డులో రాగి ఈశ్వరమ్మ గౌని గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించగలరమ్మా. 7వ వార్డు గొలుసుల బాలమణి. 7వ వార్డులో ఉన్న ప్రజలందరూ స్టూల్ గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించగలరమ్మా. 8వ వార్డు ఆత్మకూరి మహేశ్వరి. ఈ ఆత్మకూరి మహేశ్వరి అంటే అమ్మా స్కూల్ టీచర్ అమ్మా. ఆమెకు మంచి అవకాశం ఇద్దాం. మనకు ఒక టీచర్ ఉంటే వార్డులో చాలా పనులు అవుతాయి. ఆమెకు అన్ని విధాలుగా నాలెడ్జ్ ఉంది, ఆఫీసర్తో మాట్లాడే జ్ఞానం ఉంది, ఏ పైన చేయించగలనే. 9వ వార్డు బండ ప్రభాకర్ అమ్మ గౌను గుర్తు. యువకుడమ్మా, మీకు 9వ వార్డులో అందుబాటులో ఉంటాడో, ఏ పని కావాలన్నా తొందరగా వేసి పెడతాడు, అధిక మెజార్టీతో గెలిపించగలరు. 10వ వార్డు బైరి కావేరి గ్యాస్ పై గుర్తమ్మా. 10వ వార్డులో ప్రజలందరూ గ్యాస్ పై గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించగలరు. 11వ వార్డు ఆత్మకూరు స్వామి స్టూల్ గుర్తమ్మా. గ్రామంలో అందరికీ తెలిసిన వ్యక్తి, ఏ పనైనా చేయించగలడు. ఆయన స్టూల్ గుర్తు బంపర్ మెజార్టీతో గెలిపించగలరు. 12వ వారు పంపర సాగర్ పంపర మల్లేశం గారి పుత్రుడు. ఆల్రెడీ అతను ఒకసారి ఎంపీటీసీ వేయడం జరిగింది, ఓడిపోవడం జరిగింది, ప్రజలందరికీ సుపరిచితుడు. ఇక భవిష్యత్తులో కూడా మంచి లీడర్ అయ్యే అవకాశం ఉంది. అధిక మెజార్టీతో గెలిపించగలరని అందరికీ మనవి చేస్తున్నాం. ఈరోజు పెంబర్తి గ్రామంలో జరిగిన బహిరంగ సభ కానీ ర్యాలీలో కానీ జనం వెంట మేము, మా వెంట జనం అనే నినాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి గారు అన్నారో ప్రజాప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం అనేది ఈరోజు పెంబర్తిలో ఒక పేదింటి బిడ్డకు ఆశీర్వాదం ఇస్తానని ముందుకొచ్చిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మా గెలుపు, మా బండ్రు లావణ్య గెలుపు ఈ రోజుతో ఖాయమైందని ప్రజలే సమాధానం చెప్పారు. గతంలో సిద్ధిలింగం గారు చేసింది ఏమీ లేదు. ఈ గ్రామాన్ని 9 సంవత్సరాలు ఆయన ఆధీనంలో తీసుకొని లేఅవుట్ డిటిసిబి అప్రూవల్ లేఅవుట్ లేని ప్లాట్లు ఎన్నో చేసిండు. అది అందరికీ గ్రామ ప్రజలకు తెలుసు. నేను ఏం అక్రమాలు చేయలే కాదు, నువ్వు ఊరిని అక్రమాలు ఊరు అభివృద్ధి చేయలే, నువ్వు అభివృద్ధి అయినావు, ఊరు అభివృద్ధి కాలే. కానీ 9 ఏళ్ల తర్వాత ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మన గ్రామంలో ఓ రేషన్ కార్డు కానీ, ఇవాళ పేదింటి బిడ్డ 2 పూటల సన్నబియ్యం తింటున్నంటే ఆ ఘనత మన కాంగ్రెస్ పార్టీది అని చెప్తున్నా. ఈరోజు బండ్రు లావణ్య గారు గెలిస్తే
ప్రతి ఇంటికి పేదింటి బిడ్డకు ఎవరైనా పార్టీలకు అతీతంగా మా గ్రామ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి సంక్షేమ పథకాలు అందిస్తామని కోరుకుంటున్నా. జై కాంగ్రెస్. పెంబర్తి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థికి మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బండ్లు లావణ్య గారిని పార్టీ బలపరచడం జరిగింది. ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్కి కాంగ్రెస్కు జరుగుతున్న యుద్ధంలో మేము ముందంజలో ఉన్నాం. బాల్య విజయ సిద్ధిలింగ్ గారు అనేక దఫాలుగా పదవులు అనుభవించడం జరిగింది. బాల్య విజయ్ గారు ఒకసారి సర్పంచ్, బాల్య సిద్ధిలింగ్ గారు ఒకసారి సర్పంచ్, బాల్య విజయ్ గారు ఒకసారి మార్కెట్ చైర్మన్, బాల్య సిద్ధిలింగ్ గారు ఒకసారి మార్కెట్ చైర్మన్, ఒకసారి జెడ్పీటీసీగా కూడా ఆమె అనేక పదవులల్లో కీలక పదవులలో జనగామలనే కీలక పదవులల్లో ఆమె ఉండడం జరిగింది. కానీ పెంబర్తి గ్రామానికి ఆమె చేసింది ఏమీ లేదు. 20 సంవత్సరాలు దాదాపుగా వాళ్ళు పదవులు అనుభవించడం జరిగింది. 20 సంవత్సరాల్లో కనీసం వాళ్ళు 2 కోట్ల రూపాయల నిధులు కూడా తెలియదు పెంబర్తి గ్రామానికి. అదేవిధంగా వాళ్ళు 20 సంవత్సరాలు పదవులు అనుభవించి కూడా ఎలాంటి నిధులు సమకూర్చలేదు. మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదే చెన్నారెడ్డి గడిలో ఉన్నాం. ఇప్పుడు మనం ఈ చెన్నారెడ్డి గారు అయితే గ్రామ పంచాయతీ 2 ఫ్లోర్లు కట్టించిండు. అదే 2 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది. ఎక్కడైతే వాడకు ఒక వాటర్ ట్యాంక్ కట్టించిండు ఆయన. ఆ కాలంలో వాటర్ లేని కాలంలో అవే వాటర్ ట్యాంకులు ఉన్నాయి. రోడ్లు వేయించిన చెన్నారెడ్డి కాలంలో వేయించిన రోడ్లే ఉన్నాయి. ఆయన 20 ఇయర్స్లో గ్రామం ఏ అభివృద్ధి చెందలే. అలా పర్సనల్గా ఆయన చుట్టూ కొందరు వ్యక్తులు ఉంటారు, భజన చేసే భక్తులు ఉంటారు, రామ అంటే హయ్యారామ అనే భక్తులు ఉంటారు. వాళ్ళు తప్ప గ్రామం కానీ గ్రామంలో వేరే ఏ కులస్తులు కానీ ఎలాంటి లబ్ధి పొందలేదు. కమ్యూనిటీ హాళ్ళు ఎస్సీల కమ్యూనిటీ హాల్ కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది, ముదిరాజులకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది కమ్యూనిటీ హాలు, మిగతా కుర్మ వాళ్ళకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. మేజర్ కులాలకు ఉన్న కమ్యూనిటీ హాలన్నీ దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయి. కానీ గత 10 సంవత్సరాల వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పెంబర్తికి ఎలాంటి స్కీములు కానీ ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ అందలేదు. మా పక్క గ్రామమైన ఎల్లాముల గ్రామంలో దాదాపు 20 నుంచి 30 డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. అక్కడ ఎలాంటి నాయకులు లేరు. మా గ్రామంలో పెద్ద నాయకులు, పెద్ద పదవి, ఏఎంసీ చైర్మన్, ఒక జడ్పీటీసీ అభ్యర్థి. కానీ మాకు ఒక్క సింగిల్ డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు. ఎందుకయ్యా అంటే చేద్దాం వచ్చే ప్రజల్ని మభ్యపెట్టడమే ఆయన ఉద్దేశం. ఆయన స్వలాభం కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్ప గ్రామ అభివృద్ధి ఎలాంటిది జరగలేదు. ఇప్పుడు మేము ప్రజల్ని కోరుకునేది ఏంటంటే మాకు ఒక అవకాశం ఇవ్వండి, కాంగ్రెస్కి ఒక అవకాశం ఇవ్వండి. మా గవర్నమెంట్ మా ప్రభుత్వం పైన ఉన్నది, మాకు ఎంపీ గారు ఉన్నారు, మాకు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు ఇన్ఛార్జు. ఎలాంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఓడిపోయినప్పటికీ మా గ్రామానికి ఇప్పటి వరకనే ఈ 2 సంవత్సరాలల్లో 1 కోటి రూపాయల నిధులు ఇవ్వడం జరిగింది. అది మీకు కూడా లైవ్ చూపిస్తాం. అంబేద్కర్ స్టాచ్యూ నుంచి రైల్వే స్టేషన్ దాకా 65 లక్షల రూపాయలు, ఎస్సీ కాలనీలో 15 లక్షల రూపాయలు, ముదిరాజు కాలనీలో 10 లక్షల రూపాయలు, దాదాపుగా సుమారు 1 కోటి రూపాయల నిధులు అదే బండ్రు సిద్ధులు గ్రామశాఖ అధ్యక్షుడు ఆయన ఆధ్వర్యంలో నిధులు తేవడం జరిగింది. అవి తేవడమే కాదు, రోడ్లు వేయించినాం, ప్రజలు దాన్ని అనుభవిస్తున్నారు కూడా. రేషన్ కార్డులు కూడా దాదాపు 400 నుంచి 450 రేషన్ కార్డులు ఇప్పించినాం. ఓకే, మహిళా భవన్ ఇప్పించినాం. ఇంకా అనేక సంక్షేమ పథకాలు ప్రజలు లబ్ధి పొందుతారు. దాదాపు మా ఊరు మీద దాదాపు ఒక 20 కోట్ల రూపాయల దాకా రైతు రుణమాఫీ జరిగింది. మా పంట రుణం అంటే అందరికి వస్తాయి, రైతు రుణం ప్రత్యేకంగా మా ఊర్లో దాదాపు ఒక 20 కోట్ల రూపాయలు లబ్ధి పొందిరు రైతులు. ఇంకా భవిష్యత్తులో కూడా మా బండ్రు లావణ్య ఆధ్వర్యంలో గ్రామానికి ఆమె ఒక్కతే సర్పంచ్ కాదు, ఆమె వెంట మేమందరం నాయకులు ఉన్నాం. ఆమె సర్పంచ్ అయినప్పటికీ మీ అందరం నాయకులు ఆమె విన్నట్టుండి గ్రామాన్ని ఏ విధంగా అయితే డెవలప్ చేద్దాం, గంగదేవపల్లి ఏ విధంగా డెవలప్ అయింది, ప్రతి వాడకు ప్రతి కులానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేసేటట్టు మెప్పించుకుంటూ గ్రామంలో ప్రజలను మెప్పించుకుంటూ ముందుకు సాగుతాం. ఈ బండ్రు లావణ్య సిద్ధులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, వీళ్ళకు సిపిఎం పార్టీ ఇక్కడ బలపరిచింది. ఒకసారి సిపిఎం సీనియర్ నాయకులు పంపర మల్లేశం ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే. నా పేరు పంపర మల్లేశం. నేను పెంబర్తి గ్రామంలో గత 40 సంవత్సరాల నుంచి ఈ గ్రామ అభివృద్ధిలో పాల్పంచుకుంటూ ఈ గ్రామ ప్రజల్లో మమేకమై వాళ్ళలో తలలో నాలుకలాగా ఉంటూ ఉన్నాను. ఈ మధ్య కాలంలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చిన సందర్భంగా పెంబర్తి గ్రామ అభివృద్ధి కోసం గత 10 సంవత్సరాలు వేచి చూడడం జరిగింది. కారణం ఏంటంటే బీఆర్ఎస్లో పనిచేసిన సర్పంచ్ అభ్యర్థులు భార్యాభర్తలు బీఆర్ఎస్ పార్టీ నుండి గత 10 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేశారు. కానీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. వారికి ఉన్నదంతా ఒకటే, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే ప్రజలు పిచ్చోళ్ళు, ప్రజల్ని గొర్రెలాగా వాడుకోవాలి.
వాళ్ళతో అయ్యేది ఏం లేదు, వాళ్ళకంటే 1000 రూపాయలు నేను ఎక్కువ ఇస్తే ఓట్లను కొనుక్కోవచ్చు అనేది ఆయన భ్రమలో ఉన్నాడు. కానీ ఈ 10 సంవత్సరాలు ఆయన నమ్మి ప్రజలు మోసపోయారు. కానీ ఈ మధ్య కాలంలో నేను గత 4-5 రోజుల నుంచి వాడవాడన ఇంటింటి తిరిగిన సందర్భంలో ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, చైతన్యవంతులైనరు. ప్రజలు ఒకే మాట చెప్తా ఉన్నారు, అవినీతి పరులకు మేము ఓటేయము. కాంగ్రెస్ ఈ మధ్యలో గవర్నమెంట్ వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. కాంగ్రెస్ వచ్చిన వెంటనే ప్రజలకు బియ్యము, ఈ గ్రామంలో గత 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. అంటే అనేక గ్రామంలో కొత్త పిల్లలు అంటే కొత్త మన కొత్త కుటుంబాలు అభివృద్ధి అవుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకు ఉదాహరణకు మా ఇంట్లో కొడుకులకు కోడళ్ళకు కూడా ఈరోజు వరకు కార్డు లేక ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అట్లాగే మహిళలకు, పేద మహిళలకు మన బస్సు ఫ్రీ ఒకటి, తర్వాత ఈ ఉచిత కరెంటు విషయంలో కానీ, సన్న బియ్యం విషయంలో కానీ గ్రామంలో పేద ప్రజలు వాటిని అనుభవిస్తూ ఉన్నారు. ఆ పబ్లిక్ అంతా ఇలా తిరుగుబాటు చేసి ఈరోజు జరిగిన పెంబర్తి గ్రామంలో జరిగిన ర్యాలీ కానీ, ఆ బహిరంగ సభ చూస్తే అంటే నిన్ననే డిసైడ్ అయినాం, గెలవడం అనేది నిన్ననే ఖాయమైంది. ఈరోజు మెజార్టీ అంటే వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండ్రు లావణ్య గారు బంపర్ మెజార్టీతో, అధిక మెజార్టీతో గెలవబోతూ ఉంది. అట్లాగే ఈ పెంబర్తి గ్రామంలో 12 వార్డులు ఉంటాయి. 12 వార్డులకు 12 వార్డులు గెలిచే అభ్యర్థులను పెట్టినాం. వాళ్ళు కూడా చైతన్యవంతమైన యువకులు, ఉత్సాహంగా ఉండి డోరు డోరు వారు తిరిగి వాళ్ళు ప్రజల సేవ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అదే వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు అంటే మొన్నటిదాకా లబ్ధి పొందిన వాళ్ళంతా ఏంటంటే మళ్ళీ సంపాదన కోసం మాత్రమే వస్తూ ఉన్నారు. వాళ్ళకి చివరి ఆశ ఉన్నది ఏంటంటే డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటామను. కానీ ప్రజలు ఏమంటున్నారు అంటే ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుంటాం, మేము పనిచేసే వారికి ఓటేస్తాం అనే నినాదం ప్రజల్లో అయింది. మేము గ్రామాలు తిరుగుతున్న సందర్భంగా అది మేము మాకు ప్రజలు చెప్పడం జరిగింది. కాబట్టి కత్తెర గుర్తు వచ్చిన లావణ్య గారు బంపర్ మెజార్టీతో గెలుస్తారని మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ప్రజలు కూడా నమ్మకాన్ని వమ్ము చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ గ్రామానికి సంబంధించినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు పిఎస్సిఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్ రెడ్డి మనతో ఉన్నాడు. ఒకసారి ప్రచార శైలి, గెలుపోవటంలో అన్ని చర్చిద్దాం. అన్న నమస్తే. నమస్తే. ముందుగా జనం టీవీ గారికి నమస్కారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొన్న రిజల్ట్ చూసారు. నిన్న బ్రహ్మాండంగా కాంగ్రెస్కు సంబంధించిన మద్దతుదారులు చాలామంది గెలిచిండ్రు. పెంబర్తి గ్రామంలో కూడా టోటల్గా ఫిక్స్ అయిపోయారు. గ్రామ ప్రజలు మొత్తం ఏంటంటే ఒక ఉన్నవాడికి లేనివాడి మధ్యలో పోటీ కాబట్టి వాళ్ళు కేవలం ఒక డబ్బునే నమ్ముకొని ఉన్నారు. ఎందుకంటే కోట్లాది రూపాయలు ఉన్నాయి కాబట్టి మేము ఓటుకు 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, కుల సంఘాలకు 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం అని భయభ్రాంతులు చేస్తాడు. తన కొడుకును మింటిలో పంపిండు. తన బిడ్డ పెళ్లికున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమకారునిగా కాంగ్రెస్ పార్టీని పట్టుకున్న బండ్రు లావణ్య సిద్ధులు గారు పార్టీని నమ్ముకొని పార్టీతో నిలబడ్డాడు. కాబట్టి ప్రజలు మొత్తం ఏ ఇంటికి పోయి అడిగినా, ఏ కులాలను అడిగినా కూడా స్పష్టంగా చెప్తున్నారు, మేము బండ్రు లావణ్య కత్తెర గుర్తుకే ఓటేస్తాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 12 వార్డులకు 12 వార్డులు ఈసారి చరిత్ర సృష్టిస్తాం. కాంగ్రెస్ పార్టీకి 12 వార్డులు గెలుస్తాం, కత్తెర గుర్తుకేస్తాం అని చెప్పి పబ్లిక్ అంటారు. మేము పోయినా కూడా ఎందుకంటే తిరుగుతున్నా, ఎందుకంటే నాకు కూడా కొద్దిగా అనుభవం ఉంది. నా పేరు బండ్రు స్నేహ, డాడీ మమ్మీ పేరు లావణ్య సిద్ధులు. పెంబర్తి మీద పూర్తి విశ్వాసం ఉంది, గెలిపిస్తారని మమ్మీని. మా అన్న దేశ సేవ కోసం వెళ్ళిండు, మా మమ్మీ ప్రజా సేవ కోసం వస్తుంది. గెలిపియండి అందరూ. పెంబర్తి గ్రామ ప్రజలకు రేపు 14వ తారీఖు ఉదయం 7 గంటలకు జరగబోయే పోలింగు నా భార్య అయిన లావణ్య గారి గుర్తు కత్తెర గుర్తు. పెంబర్తి ఓటర్ మహాశీనులందరికీ నమస్కారం. మాకు ఓటర్ వేయాలని ఒక లేనోనికి ఒక ఉన్నోనికి జరుగుతున్న ఓటింగ్ ఇది. ఆ ఓటింగ్లో మాకు బంపర్ మేడ ఇచ్చి పెంబర్తి గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించాలని, నేను గ్రామ అభివృద్ధికే బాటేద్దామని ముందుకు వస్తున్నాను. అందరికీ నమస్కారాలు. బగ బగ మండేటి నిప్పుల దండై, కడుపేదల బతుకులకు ఉంటాడు అండై, కడుపేదల బతుకులకు ఉంటాడు అండై. పెంబర్తి